భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన కారు యజమాని. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం జర్నలిస్టుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజిఎం జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడులు జరిగితే సహించలేదని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తక్షణమే దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. మేడారం రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించుకొని వస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావు అని చెప్పేసి తనపై దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో అంటే కారులో వచ్చి ఆయన మీద దాడి చేసి గుద్దడం జరిగింది. దీంతో గాయాల పాలైన అతన్ని కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని కూడా తెలిసింది. ఈ క్రమంలో అతను తప్పించుకొని స్టేషన్పై కేసు పెట్టాడు. ఈ క్రమంలో జర్నలిస్టు దాడిని ఖండిస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టులు జంగం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వరంగల్ తూర్పు జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం.
దామెర మండల కేంద్రంలోని రైతు వేదికలు నిర్వహించిన రైతు భరోసా సంబరాలలో మరియు రైతులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. భూపాల్పల్లి స్కూల్లో బుక్ స్టాల్ మరియు బట్టల షాపుల నిర్వహణ తమ వద్ద కొనాలని డిమాండ్. ఇప్పటికే అధిక ఫీజులతో తలకు మించిన భారంతో మధ్యతరగతి తల్లిదండ్రుల అరిగోస అయినా పట్టించుకొని అధికారులు దోచుకుంటున్న యాజమాన్యాలు. బాలాజీ ఇంటర్నేషనల్ స్కూల్స్ ముందు ఏబీవీపీ నాయకుల ఆందోళన ఫిర్యాదుతో సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. సర్టిఫికేట్ ఉందండి, మీరు ఏ వీడియో తీసుకున్నా ఏం ప్రాబ్లం పర్లేదు. సర్టిఫికేట్ ఉందండి, మీరు ఏ వీడియో తీసుకున్నా ఏం ప్రాబ్లం పర్లేదు. మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27న హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములమూర్తి రామారావు తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయనపై ఉన్న ప్రేమ అభిమానంతో రాయించిన పాటను ఆవిష్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాటలతో ఉత్సాహపరుస్తారని తెలిపారు. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అంటే డాక్టర్ పాములపర్తి రామారావు, ప్రజా వైద్యుని, వరంగల్, చాలామందికి పరిచయం. మా పివి బాబాయ్ గారితో నాకున్న ప్రేమ, వాత్సల్యం, అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతోటి ఒక పాట రాయించి, సుప్రీం శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను 28 ఆయన జయంతి కాబట్టి ఒకరోజు ముందు 27వ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకు వైజాగ్ నుంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళంతా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది, రచయిత గారు వస్తారు, అభినయ శ్రీనివాస్ గారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా మన వరంగల్ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, అసలు భారతదేశానికి ముద్దుబిడ్డ అయిన ప్రధాని పివి బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి. అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్. ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది, 7-8 నిమిషాల పాట, 5 నిమిషాలు స్పీచెస్ ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నా తహతుకు తగ్గట్టుగా నేను సత్కరించి వాళ్ళకు కాస్త ప్రోత్సాహకాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం కోసం దయచేసి మీరంతా కూడా 27వ తారీఖు సాయంకాలం 5వ తారీఖు ప్రోగ్రాంకు రావాలి. 28 రోజు ఇది మొత్తం మళ్ళీ మన పేపర్లలో పడాలి, మీడియాలో రావాలి. ఈ ప్రోగ్రాం 27కు జరుగుతున్న విషయం అయితే రేపటి పేపర్లో లేదా ఎల్లుండి పేపర్లో మీ సౌకర్యాన్ని బట్టి ప్రచురించాలని కోరుకుంటూ మీకందరికీ ప్రేమ ప్రణామాలు.
చీఫ్ గెస్ట్గా నేను ఎవరిని పిలవటం లేదు. వాళ్ళ అబ్బాయి కానీ రమ్మన్నాను, వాళ్ళ అబ్బాయిని లేదా వాళ్ళ అమ్మాయిని రమ్మన్నాను. వీలుంటే వస్తామన్నారు, వస్తే రావచ్చు, చెప్పలేం. ప్రస్తుతం ఇది ఆఫ్ ది రికార్డ్. హన్మకొండ గోపాలపురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన కారు యజమాని శివరాం హన్మకొండలోని స్నేక్ క్యాచర్ జేకేకు కాల్ చేయగా సమయానికి వచ్చి పాముని సురక్షితంగా పట్టుకోవడం జరిగింది. జేకే మాట్లాడుతూ ఇది ప్రమాదకరమైన పాము కాదని, పాముని అడవిలో వదిలిస్తున్నామని చెప్పారు. అరే ఏం కాదు, భయపడకు. ఆగమ్మా. పట్టణంలో జరుగుతుంది. నీకు ఏం చెప్తా, నీకు సాంబార్ జరుగుతుంది, జరుగుడు కరవదా పట్టుకో కడుతుంది కదా. వెళ్ళకు ఆగమే వచ్చి నాకు 9 వరకు పడలేదు. మంచిగా రావాలి వీడియో. నేను ప్రెస్ అయినా అన్న గిఫ్ట్ వాడు టీవీలో ఉన్నప్పుడు నిజంగా చేసినాం, గుర్తుందా? టీవీలో ఉన్నప్పుడు ఎత్తికినా దొరకలేదు, ఇంటికంటే అంత టెన్షన్ పడతారు మామూలు వీడియో తెచ్చిపెట్టాం. మామూలు లాస్ట్ టైర్ మీద ఎక్కినాం, చూసి కడిగిచ్చినాం. ఫోటోలు వీడియో ఇద్దాం, ఫోటోలు అబ్బో భయానికి మనం ఏమన్నకి ఆయన చూసుకుంటాడు. లోపల ఫోటోలు కొట్టండి. అయితే అట్లా పండుకున్నప్పుడు లేచి కొట్టడానికి రాదు దాన్ని. భయపడతాయి. ఇరుక్కపోయింది అట్లా అంటే అది ఇరుక్కపోయింది లోపల.
గట్టిగా చెప్పు. ఇది ఏం జరిగింది? ఈ గోపాలపురం రోడ్డుకి పట్టాము, కార్లోకి వచ్చిన పాము. ఈ పాముకు చాలా పిరికి ఉంటుంది. విషపాము కాదు కానీ దాన్ని రక్షణ కూడా కడుతుంది. కాబట్టి దీంతో ప్రమాదమే లేదు. ఇది మనుషులను రక్షించేది, పొలాలను రక్షించే పాము. నేను స్నేక్ క్యాచర్గా నేను ఇప్పుడు 15,000 పాములు పట్టాను, 80 కుండసిలు రక్షించాను. ఇప్పుడు ఏమైనా పాము వస్తే నాకు ఫోన్ చేస్తే 5 నిమిషాలు పాము పట్టబడను. నాకు నెంబరు 9849422621. నా పేరు జేకే. నెంబర్ ఇవ్వనా? మైబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. పేద విద్యార్థులను స్కూల్ నుండి వెళ్లగడుతున్న యాజమాన్యం. తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా. ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 299 టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణా నది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా?
నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఎట్టిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఎట్టి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, 0 వచ్చింది. శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినట్టు ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ చేశారు. 2018లోనే నన్ను ఓడగొట్టాలని మొదటిసారి ప్రయత్నించారు. 2021లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో ట్యాపింగ్ ద్వారా అన్ని తెలుసుకున్నారు. 2023లో కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఓడగొట్టారు. దేశ ద్రోహులు, టెర్రరిస్టులపై నిగు పెట్టకుండా ప్రతిపక్ష నాయకులపై పెట్టారు. ధైర్యంగా యుద్ధం చేతగాని వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడతారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా, నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజురాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా. 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి, బిడ్డ నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఒక ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ 100 ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవన్నీ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే సంవత్సరాలు గడిచిపోయింది. మీరు అనేక కమిషన్లు వేసిండ్రు. ఇవాళ విద్యుత్ కొనుగోళ్ల మీద కమిషన్ వేసిండ్రు, ఏమైందో తెలియదు. ఇవాళ ఫోన్ ట్యాక్ మీద కమిషన్ వేసిండ్రు, సంవత్సరం అవుతుంది, ఏం చేస్తారో తెలియదు. ఇవాళ కాళేశ్వరం మీద కమిటీ వేసిండ్రు, ఇంతవరకు రిపోర్ట్ రాలే. నాకు అనిపిస్తోంది ప్రభుత్వానికి నిజాయితీ ఉందా లేదా. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసింది. ఇవాళ మీరు కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కనుక లోపాయికారి ఒప్పందం లేకపోతే, లాలుచి పడకపోతే ఎందుకు తూతూ మంత్రంగా, ఎందుకు నత్త నడకన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.